నేను చెప్పిన క్లాసు రిపీట్ చేస్తున్నాను మేడం గారి కోసం. ఈ ఒక్క రోజుకి కొంచెం యాక్చువల్‌గా మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇదొక ప్లాట్‌ఫార్మ్. అంటే డిజిటల్ వేలో మనం ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్. బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి దీంట్లో. అదొక్కటే కాకుండా లైక్ ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అండర్‌లోకొచ్చేసరికి మనకి ఇవి అన్నీ కవర్ అవుతాయన్నమాట. ఎస్‌సిఓ గూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్‌లోకొస్తది. ఎస్ఎంఓ డిజిటల్ మార్కెటింగ్‌లోకొస్తది. ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది పెయిడ్ అన్నమాట. పెయిడ్ యాడ్స్ చేసేది. ఇది ఈ డిజిటల్ మార్కెటింగ్‌లోకే వస్తది. అండ్ గూగుల్ యాడ్స్ ఇది డిజిటల్ మార్కెటింగ్ కిందకొస్తది. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్, నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇట్లా వన్ బై వన్ మన మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వన్ బై వన్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. మనకి ఓల్డ్ ఉన్న మార్కెటింగ్ టెక్నిక్స్‌ని దాన్ని డిజిటల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేశారన్నమాట. మనకి యాన్షియంట్ డేస్‌లో మనకు ఉన్న మార్కెటింగ్ ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ గాని, సర్వీసెస్ గాని ఏదైనా ఉంటే మనం మనకున్న ఆ ఏరియా వరకే చేసుకోగలం. ఇంకొంచెం ఎక్కువైతే ఒక స్టేట్ వరకు లేకపోతే ఆహ్, అట్లా ఒక జస్ట్ మనం ఇండియా వైస్ ఇట్లానే చేసుకోగలం గానీ, ఇంటర్నేషనల్ వైడ్‌గా చేయడానికి అందరికీ ఛాన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం ఒక రూమ్‌లో కూర్చొని మనం ఇంటర్నేషనల్ వైడ్‌గా మనం మన ప్రొడక్ట్స్‌ని కానీ, సర్వీసెస్‌ని కానీ సేల్ చేసుకోవచ్చు. అంత ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఉంది కాబట్టి, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వితిన్ 10, 15 ఇయర్స్‌లోనే చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ కోవిడ్ ఒకలా ఉండేది మార్కెటింగ్. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు మార్కెటింగ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ ఓనరు డిజిటల్ మార్కెటింగ్‌లోకి మూవ్ అవుతున్నారు. కాబట్టి మనకి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్‌కి ఎప్పటికీ ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట. ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఉన్నా, అది డౌన్ అయినా రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నిట్లోకి మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. ఆఫ్‌కోర్స్ సాలరీస్ కొంచెం పెరగొచ్చు, తగ్గొచ్చు. అది వేరే విషయం. డిపెండింగ్ అపాన్ అవర్ స్కిల్స్ సాలరీస్ అయితే మంచిగానే వస్తాయి. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ వాళ్ళకి, కాలేజెస్ వాళ్ళకి, హాస్పిటల్స్ వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళకి, ఇంకా నార్మల్ క్యాబ్స్ వాళ్ళకి, ఇట్లా ఎవ్రీ బిజినెస్ ఓనర్ డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి మనకి జాబ్స్ రావు అనే ఆలోచన అయితే మనకేమీ ఉండొద్దు. జస్ట్ మనం ఒక్కటే ఎఫర్ట్ పెట్టుకోవాలి. మనం ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్‌గా నేర్చుకున్నామా లేదా? ఇంటర్వ్యూ క్వెషన్స్ కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యామా లేదా? నెక్స్ట్ టాస్క్‌లు పర్ఫెక్ట్‌గా చేసామా లేదా? ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయగానే ఒక కంప్లీట్ ఐడియా వస్తది. ఓవరాల్ ఐడియా ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారనేసి. అలాగే ఇంటర్వ్యూకి కూడా కంప్లీట్ అయిపోతది కాబట్టి నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటది. నెక్స్ట్ మనకి ఇంకా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లోకి వచ్చేసరికి దీంట్లో పార్ట్స్ లైక్ ఎస్‌సిఓ ఉంటది. ఫస్ట్ ఇదేంటంటే ఆర్గానిక్. ఈ ఎస్‌సిఓ అనేది మనకి ఇక్కడ సెర్చ్ ఇంజిన్‌లో చేస్తారు. మనకి సెర్చ్ ఇంజిన్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఒక గూగులే కాదు. ఆహ్, యాహూ, ఇండెక్స్ లైక్ ఆస్క్ అని ఒక సెర్చ్ ఇంజిన్ ఉండేది. ఆ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది వాళ్ళు కనిపెట్టారు ఫస్ట్. వాళ్ళ ఎఫ్‌టిపి ఫైల్స్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ అనేది లేదు. బట్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ సెర్చ్ ఇంజిన్‌ని ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటూ తర్వాత గూగుల్ వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారు. మిగతా అన్ని సెర్చ్ ఇంజిన్స్‌తో పోల్చుకుంటే. అందుకోసం అనేసి గూగుల్ వాళ్ళు బాగా అంటే మార్కెటే ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళు ఆప్టిమైజేషన్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ గూగుల్‌కే కన్వర్ట్ అయిపోతున్నారు. మనకి ఈ గూగుల్ ఒక ఈ ప్లేస్‌ని సెర్చ్ ఇంజిన్ లేఅవుట్ అంటారు. ఇక్కడొచ్చేసి మన రిజల్ట్ ఒస్తాయి. అవును. చేస్తాను. ఒక నిమిషం.
మనకిక్కడ ఒక వర్డ్ అనేది టైప్ చేసాం. ఇది ఒక గూగుల్ మనకి ఒక యూఆర్ఎల్ అనేది వస్తది. ఇది డొమైన్ నేమ్ అంటారు. ఇది మన డొమైన్ నేమ్ మనం ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కంపెనీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే క్యాచీగా ఉండాలి. మన బిజినెస్‌ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. జస్ట్ అలాగే దీన్ని మనం ఏంటంటే హోస్టింగ్ చేస్తాము. హోస్టింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గూగుల్‌కి ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేసినప్పుడే మన వెబ్‌సైట్స్ అనేవి ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో మనకి డిస్‌ప్లే అవుతాయి. ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్‌ని టాప్ పేజ్‌లో, టాప్ పొజిషన్‌లో ఉండాలని చూస్తారు. బట్ ఎవ్రీ కీవర్డ్‌కి మనకి రిజల్ట్ మారిపోతది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే కంప్లీట్‌గా కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి. బట్ ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్‌గా కీవర్డ్స్ మీద డిపెండ్ అయ్యి ఎస్ఈఓ అనేది నడిచేది. బట్ ఇప్పుడు అలా కాదు. సెర్చ్ ఇంటెంట్ బేస్ అంటే యూజర్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది వర్క్ చేస్తది. ఇప్పుడు జస్ట్ ఫ్లవర్స్ అని ఇచ్చాము. బట్ ఇది జనరల్ వర్డ్. ఇది ఏమీ రిప్రజెంట్ చేయట్లేదు. అంటే ఏంటి ఫ్లవర్స్ తీసుకుంటారా? లేకపోతే వాళ్ళు ఏమైనా చూస్తున్నారా? లేకపోతే ఇంకా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నేమ్స్ చూసుకోవాలనుకుంటున్నారా? ఏ ఏరియాస్‌లో దొరుకుతాయో చూడాలనుకుంటున్నారా? అసలు ఏది రిప్రజెంట్ చేయట్లేదు. జస్ట్ ఒక వర్డ్. కానీ ఈ వర్డ్‌కి కూడా ఇవి మొత్తం ఇండెక్స్ అయినాయి అనమాట గూగుల్‌లో. ఇక్కడొచ్చేసి మనము ఇట్లాంటి చిన్న వర్డ్స్‌ని మనం టార్గెట్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది టాప్ పొజిషన్‌లోకి రాదు. ఎందుకంటే మనం ఒక ఫ్లవర్ సెల్లర్ అనుకోండి. ఈ ఫ్లవర్ అనేది ఒక కీవర్డ్. బట్ ఇది మన వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌లోకి రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి రిలేటెడ్‌గా కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఫ్లవర్స్ అండ్ బొకేస్ కానీ, లేకపోతే ప్లేసెస్ కానీ, కలర్స్ కానీ ఇట్లా మన బిజినెస్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ కీవర్డ్స్‌ని మనం జనరేట్ జేసుకోవాలనమాట. అంటే యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నారు. ప్రీవియస్ ఏంటంటే కంప్లీట్‌గా టెక్నికల్‌గా కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. జస్ట్ ఇట్లా మన బిజినెస్ ఇండియాలో ఉందనుకోండి. మనం ఫ్లవర్స్ సేల్స్ చేస్తాం అనుకోండి. మనం ఇలాంటి కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలనమాట. అప్పుడు మన వెబ్‌సైట్ ఇక్కడికి టాప్‌కి రావాలి. ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ మీ దగ్గరకొచ్చి ఒక వెబ్‌సైట్‌ని టాప్ పొజిషన్‌లోకి తీసుకురావాలంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ బిజినెస్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఏరియా వరకు వాళ్ళు మార్కెట్ చేస్తున్నారో మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఓన్లీ లోకల్‌గా చేస్తున్నారా? నేషనల్‌గా చేస్తున్నారా? ఇంటర్నేషనల్‌గా చేస్తున్నారా? ఎక్కడెక్కడ టార్గెట్ ఉంది? వాళ్ళు ఎక్కడెక్కడ సేల్ చేస్తారు వాళ్ళు ఫ్లవర్స్? ఇలాంటివన్నీ తెలుసుకొని, వాటిని బేస్ చేసుకొని మనం కీవర్డ్స్ జనరేట్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ జనరేట్ చేసుకోవడానికి మనం టూల్స్ యూజ్ చేస్తాము. ఆ టూల్స్ యూజ్ చేసేటప్పుడు అవి ఎలా జనరేట్ చేయాలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్లా ఈ కీవర్డ్స్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టాలి. మన వెబ్‌సైట్ అనేది ఈ వర్డ్ మన వెబ్‌సైట్‌లో ఉండాలి. ప్లస్ అలాగే ఈ కీవర్డ్‌ని గూగుల్‌కి ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేసిన తర్వాత మనం దీనికి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయాలి. దీనికి ట్రాఫిక్ తీసుకురావాలి. అలాగే మన వెబ్‌సైట్‌కి రా డొమైన్ అథారిటీ తీసుకురావాలి. ఇవంతా బ్యాక్ ఎండ్‌లో వర్క్ కంటిన్యూయస్ వర్క్ అనమాట. మన ఎస్ఈఓ వర్క్ అనేది ఇంకా స్టాప్ చేయడానికి ఉండదు. కొన్ని రోజులు వర్క్ చేసి స్టాప్ చేస్తే మన ర్యాంక్ అనేది మళ్ళీ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఆఫ్టర్ 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ అనేది డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతది. ఒక్కసారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ టాప్‌కి తీసుకురావాలంటే వెరీ డిఫికల్ట్. కొత్త వెబ్‌సైట్ వచ్చినంత ఫాస్ట్‌గా ఓల్డ్ వెబ్‌సైట్స్‌కి రావు. అంటే ఒకసారి డౌన్ అయిన వెబ్‌సైట్స్‌కి రావు. కాబట్టి ఎవ్రీ బిజినెస్ ఓనర్ వాళ్ళకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంపల్సరీగా వర్క్ చేపిస్తారు. బట్ మనం ఒక్కసారి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత మీరు ఎన్ని కీవర్డ్స్‌ని 3 మంత్స్‌లో టాప్‌లోకి తీసుకురాగలరంటే అట్‌లీస్ట్ 5-10 కీవర్డ్స్ అని చెప్పొచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ద కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఏరియా, కాంపిటీషన్ ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం డైరెక్ట్‌గా వర్క్ చేయగానే కూడా రావు. మన ఇండియాలో సేమ్ కీవర్డ్ వర్క్ చేస్తే మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ పడితే అదే ఫారిన్ కంట్రీస్‌లో
1 మంత్, 2 మంత్స్‌లోనే వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉండే కాంపిటీషన్‌ని బట్టి ఉంటది. అక్కడ అలాంటి బిజినెస్‌లు తక్కువగా ఉన్నాయనుకోండి, కీవర్డ్స్ తొందరగా టాప్‌లో వస్తాయి. మనకి కీవర్డ్ కాంపిటీషన్ ఎక్కువుందనుకోండి రాదు. దానికోసం మనం ఏం చేయాలి అంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇలా లాంగ్ టెయిల్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్ ఉన్న వాటిని షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉన్న వాటిని లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటారు. ఇది మీకు ఇంటర్వ్యూ క్వెషన్ కూడా వస్తది. వాట్ ఈస్ లాంగ్ టెయిల్ కీవర్డ్? వాట్ ఈస్ షార్ట్ టెయిల్ కీవర్డ్? హౌ టు సెలెక్ట్ కీవర్డ్స్? ఆహ్, ఈ ఈ కీవర్డ్స్‌లో మనం డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాను. ఇప్పుడు ఈ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఇ ఇదేమో సెర్చ్ ఇంటెంట్. ఏంటంటే వాళ్ళు సెర్చ్ చేసే అతనేంటంటే ఇండియాలో అవైలబుల్ ప్లేసెస్, ఫ్లవర్స్ అవైలబుల్ ప్లేసెస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అది వాళ్ళ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్‌ని బేస్ చేసుకొని ఇదే కీవర్డ్‌ని యూజ్ చేసి మనం పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి. అప్పుడే మన ఆన్సర్ అనేది టాప్ పొజిషన్‌లోకొస్తది. ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే ఏఐ. ఏఐ అనేది అందరూ వాళ్ళ వాళ్ళ సర్వీసెస్‌లోకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారు. అలాగే గూగుల్ వాళ్ళు గూడా ఇక్కడ ఏఐని ఇంటిగ్రేట్ చేశారు. ఈ రిజల్ట్ ఏఐ రిజల్ట్ అనమాట. ఏఐ ఓరీనిచ్చారు. ఇది ఏఐ రిజల్ట్. మొత్తం ఏఐ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడొచ్చేసి ఇవి నార్మల్ ఆర్గానిక్ రిజల్ట్స్. ముందు ఇక్కడ హై ప్రయారిటీ ఏఐ రిజల్ట్‌కొచ్చింది. ఏఐ రిజల్ట్ ఏంటంటే, మొత్తం అన్ని యాంగిల్స్‌లో ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టేస్తది. మనము ఇంత ఇన్ఫర్మేషన్‌ని మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎవ్రీ పేజీ వెతుక్కోవడము, మళ్ళీ చూడడము, మళ్ళీ అందులో ఉందో లేదో మళ్ళీ అందులో లేకపోతే మళ్ళీ వేరే పేజీ ఓపెన్ చేసుకోవటం, వెతుక్కోవడం ఇవన్నీ చేయాలి. ఆహ్, ప ఆ శ్రమను కూడా తగ్గించేసి వాళ్ళేం చేశారంటే, జస్ట్ ఏఐ ద్వారా డైరెక్ట్‌గా ఇచ్చేసారు. ప్లేసెస్ ఇచ్చారు. ఎక్కడెక్కడ దొరుకుతాయనేసి. పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా పోస్ట్‌లు వీటన్నిటికి ఫ్లవర్స్‌కి రిలేటెడ్‌గా వచ్చేయి. అంతా ఇక్కడ ఏరియాస్ అన్నీ ఇచ్చేసారు. ఇక్కడిక్కడ ఉంటాయి ఇవన్నీ. ఇట్లా మనం కూడా మన వెబ్‌సైట్ కంటెంట్‌ని ఏఐకి సూటబుల్‌గా మనం కంటెంట్ రాసుకోవాలి. ఇదంతా బేసిక్. నెక్స్ట్ ఇప్పుడు మనం వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ డిస్కస్ చేసినట్టు దిస్ ఈస్ ఆన్‌లైన్ ఛానల్ టు టెక్నాలజీస్ టు ప్రమోట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. మన ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ సేల్స్ చేయడానికి, ఆళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి, ఆ కస్టమర్స్‌తో ఎంగేజ్ అవ్వడానికి, మన బ్రాండ్ అవేర్‌నెస్ పెంచుకోవడానికి మనం ఈ డిజిటల్ మార్కెట్‌ని యూజ్ చేస్తాం. బేసిక్‌గా మనకి ఉండేది 2 టైప్స్. ఒకటి ప్రొడక్ట్స్ అంటే కామర్స్ అండ్ సర్వీసెస్. ఏదైతే మనము ప్రొడక్ట్స్ కాకుండా లైక్ ఆన్‌లైన్ ట్రైనింగ్స్ గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ గానీ, ఇంటీరియర్ డిజైన్స్ గానీ, ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకొస్తాయనమాట. బట్ ప్రీవియస్ మనకు ఆర్గానిక్ వేలోనే చాలా లీడ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ప్రెజెంట్ ఆర్గానిక్‌గా లీడ్ జనరేషన్ అనేది చాలా వరకు ఆగిపోయింది. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ వల్ల. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన వెబ్‌సైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు దీన్ని ఆప్టిమైజ్ చెయ్యాలి. అంటే ఫస్ట్ పేజ్‌కి రావాలి. ఇలా కనిపించేలాగా ఆప్టిమైజ్ చేయాలి. అంటే వీళ్ళంతా ఆల్రెడీ ఎప్పుడో ఎగ్జిస్ట్ అయిన వాళ్ళు. ఈ వెబ్‌సైట్స్‌కి ఎక్కువ విజిటర్స్ వస్తారు. ఇది ఓల్డ్ వెబ్‌సైట్స్ అలాగే దీనికి డొమైన్ అథారిటీ ఎక్కువుంటది. జస్ట్ మినిట్. హ్మ్. ఇదొకటి. ఇక్కడ రిజల్ట్ ఇది మూవ్ అవ్వట్లేదు. మనకిక్కడ రిజల్ట్ చూపిస్తదనమాట. ఇది ఆన్ చేసుకుంటే మనకి డొమైన్ అథారిటీ ఎంతుంది, పేజ్ అథారిటీ ఎలా ఉందో మొత్తం చూపిస్తది. బట్ ఇది సెర్చ్ ఇంజిన్ అది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ యాడ్ చేసి రేపు చూపిస్తానది. మన వెబ్‌సైట్‌ని టాప్ పొజిషన్‌కి వచ్చేలాగా ఆప్టిమైజ్ చేయాలి.
అంటే మన కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ టాప్ పొజిషన్‌లో రావాలి అంటే ఏమేం చేయాలి? అంటే గూగుల్ వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి మనకు సజెస్ట్ చేస్తారు. ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ మాత్రం వర్క్ చేస్తేనే మనకి టాప్ పొజిషన్‌లో వస్తది. లేకపోతే రాదు. ఇక్కడొచ్చేసి ఏఐ రిజల్ట్ తెలుగులోనే ఇచ్చేసారు. డైరెక్ట్‌గా మనం తెలుగు అని ఇస్తే. బట్ ఇక్కడొచ్చేసి మనది సెకండ్ ప్లేస్‌లో ఉండేది ఫస్ట్ ప్లేస్‌కొచ్చింది. మన వెబ్‌సైట్ అనేది. ఎందుకంటే మనం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ అందరూ ఇంకా ఇంట్రొడ్యూస్ చేయకముందు మనము చేశాం కాబట్టి, ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనేది చూపిస్తుంది. మాక్సిమం ఇయన్నీ ఓల్డ్ సైట్స్. ఏఐ రాకముందు డిజైన్ చేసిన సైట్స్ ఇవన్నీ. వాళ్ళు ఆ టైటిల్ తోటి వాళ్ళు డిజైన్ జేసుకోలేదు. కాబట్టి ఈ కీవర్డ్ ఎవరైనా సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ టాప్‌లో కనిపిస్తదనమాట. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అడుగుతున్నారు. జాబ్స్‌కెళ్ళినా గూడా మీకు ఏఐ వచ్చా? ఏఐ టూల్స్ వర్క్ చేయడం వచ్చా అని. ఆహ్, కొన్ని వెబ్‌సైట్స్ గూడా కొత్తగా ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆర్టికల్స్, బ్లాగ్స్ రాసి పోస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉన్నవాళ్ళు గాబట్టి. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఆర్టికల్ రాసారు. తెలుగులో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ అని జెప్పేసి వీళ్ళు తర్వాత బ్లాగ్ రాసి పెట్టుకున్నారు. ఇట్లా కొంతమంది నెక్స్ట్ ఏఐ గురించి వాళ్ళు కంటెంట్ రాసి వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు వాళ్ళ వెబ్‌సైట్స్‌లో. ఇక్కడ ఇట్లా మనం కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని టాప్ పొజిషన్‌లో తీసుకురావాలి. ఇట్లా ఎవ్రీ బిజినెస్ ఓనర్‌కి సెర్చ్ ఇంజిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. ఆహ్, కా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాక్సిమం స్టాప్ చేయరు. జాబ్స్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కంటెంట్ అనేది మనం పర్ఫెక్ట్‌గా చేస్తేనే కంటెంట్ బేస్ చేసుకొని మన వెబ్‌సైట్ అనేది అవుతది. ప్రతి వెబ్‌సైట్‌లోనూ కంటెంట్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మంచిగా, ఎంత ఎఫెక్టివ్‌గా కంటెంట్ రాయగలిగితే మన వెబ్‌సైట్ అంత టాప్ పొజిషన్‌లో వస్తది. కొంతమంది చాలా కంటెంట్ రాయడంలో చాలా టాలెంట్ ఉంటది. అలాంటి వాళ్ళు బాగా అట్రాక్టివ్‌గా కంటెంట్ రాస్తే అంతకన్నా ముందు ఉన్న వెబ్‌సైట్స్ కూడా నెక్స్ట్ పొజిషన్‌లోకొస్తాయన్నమాట. మన వెబ్‌సైట్ టాప్‌లోకెళ్ళిపోతది. అంటే అలా ఎళ్ళడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి యూజర్స్ ఎక్కువ విజిటర్స్ మన వెబ్‌సైట్‌కి రావడం. అప్పుడు గూగుల్ అల్గారిథం ఎలా థింక్ చేస్తదంటే, ఓకే. ఈ వెబ్‌సైట్‌లో మంచి కంటెంట్ ఉంది. ఎక్కువ మంది విజిటర్స్ ఇది విజిట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇది వాళ్ళ విజిటర్స్‌కి చూపిస్తే ఇది యూజ్‌ఫుల్ అని చెప్పి వాళ్ళ కంటెంట్‌ని పుల్ చేస్తారనమాట. టాప్ పొజిషన్‌లోకెళ్తది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళు కూడా సెకండ్ పొజిషన్‌లోకొచ్చేస్తారు. అందుకని ఎవ్రీ టైమ్ మనం కాంపిటీటర్స్ ఎలా రాస్తున్నారు, ఈ కంటెంట్ అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు మంచిగా ఎలా రాస్తున్నారు, కొత్త కొత్తగా ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. మనకి సెర్చ్ ఇంజిన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఒకటి ఎక్కువగా రీసెర్చ్ చేసే హ్యాబిట్ ఉండాలి. నెక్స్ట్ వన్ కొంచెం పేషెన్సీ ఉండాల. ఎక్కువ సేపు రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అంటే న్యూగా ఏమొచ్చినాయి, న్యూ టెక్నాలజీస్ ఏమొచ్చినాయి, న్యూగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మనం ఎవ్రీ టైమ్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడు అల్గారిథమ్స్ అప్డేట్స్ వస్తాయో తెలీదు. మనకు అప్డేట్ రాగానే మన వెబ్‌సైట్ యొక్క ర్యాంక్ అనేది సడెన్‌గా డౌన్ అయిపోతుంటది. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే. లేకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. అప్పుడు మనం మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే, సెర్చ్ కన్సోల్ అనే ఒక గూగుల్ టూల్ ఉంటది. ఆ టూల్‌లో అన్ని అప్డేట్స్ వస్తాయంట. మన వెబ్‌సైట్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అది ఫ్రీ టూల్. ఆ టూల్ నుంచి మనం చెక్ జేసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌లో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఎందుకు మన వెబ్‌సైట్ డౌన్ అయింది, మన వెబ్‌సైట్‌లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం. ఇది మొత్తం టెక్నికల్ ఎస్‌ఈఓలో వస్తది. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఇంకో రెండోది సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో
మనకి ఆల్రెడీ సోషల్ మీడియా పేజెస్ గురించి తెలుసు. మనం ఆల్రెడీ అందరం సోషల్ మీడియా పేజెస్ యూజ్ చేస్తాం. అంటే అకౌంట్స్ యూజ్ చేస్తాం. బట్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సెపరేట్‌గా ఈ సోషల్ మీడియా వాళ్ళు పేజెస్ అనేది ఎలాకాట్ చేశారు. ఆ పేజెస్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేసుకొని వర్క్ చేయడానికి ఉంటది. నార్మల్‌గా ఆ అకౌంట్‌లో మనం బిజినెస్ చేయలేమనమాట. ఈ పేజెస్‌ని క్రియేట్ చేసుకొని, అందులో డేటా కంప్లీట్ చేసుకొని, మొత్తం ఆప్టిమైజ్ చేయడం అంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఆఫీస్ అవర్స్ ఇవి మొత్తం ఆప్టిమైజ్ చేయాలి. ఫేస్‌బుక్ పేజెస్ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌కి బిజినెస్ అకౌంట్ ఉంటది. అలాగే పింట్రెస్ట్‌కి బిజినెస్ అకౌంట్ ఉంటది. లింక్డ్ఇన్‌కి బిజినెస్ పేజెస్ ఉంటాయి. కంపెనీ పేజెస్. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకొని వాటిని ఆప్టిమైజ్ చేయాలి. నెక్స్ట్ అందులో కంటెంట్ పోస్ట్ చేసుకోవడము ఉంటది. లింక్డ్ఇన్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతది. బీ2బీ బిజినెస్‌కి. అంటే బిజినెస్ టు బిజినెస్ చేసే వాళ్ళకి. బిజినెస్ ఓనర్స్‌కి బిజినెస్ చేస్తామనమాట. అంటే ఎవరైనా ఒక బిజినెస్ ఓనర్ ఒక ట్రక్స్ అట్లా గనక ఆయన సేల్ చేస్తున్నాడనుకో, ఆయనకి ట్రక్స్ మనం ఇస్తా ఉంటాం. అట్లా బిజినెస్ వాళ్ళకే బిజినెస్ చేస్తాం. లేదు వాళ్ళేదన్నా సేల్ చేస్తా ఉన్నారు. లైక్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్ళీ క్లయింట్స్‌కి మధ్యలో ఒక మీడియేటర్ అనేవాళ్ళు ఉంటారు. లైక్ బ్రోకర్స్ అని అట్లా. వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ తీసుకొస్తారు. అట్లాంటి వాళ్ళకి లింక్డ్ఇన్ అనేది చాలా బాగా యూజ్ అవుతదనమాట. ఎందుకంటే అక్కడ అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు. మనకి అక్కడి నుంచి బిజినెస్ తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటది. ఎందుకని బిజినెస్ టు బిజినెస్ మన ఇండియాలో ఎక్కువగా లింక్డ్ఇన్ టార్గెట్ చేయరు ఇండియన్ కంపెనీస్. కానీ ఫారిన్ కంపెనీస్ అందరూ ఎక్కువ బిజినెస్ చేసేది లింక్డ్ఇన్‌లోనే. మీరేదైనా జాబ్‌కెళ్ళినా కూడా మీకు లింక్డ్ఇన్ వర్క్ చేయడం వచ్చా? లింక్డ్ఇన్‌లో లీడ్ జనరేట్ చేయడం వచ్చా? ఇలా క్వెషన్స్ అయితే అడుగుతారు. మీరు కంపల్సరీగా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంటర్వ్యూస్‌కి కనుక అటెండ్ అయితే కెనడా గాని, యూఎస్ గాని, ఆస్ట్రేలియా గాని, ఫ్రాన్స్ గాని వీళ్ళు మొత్తం అందరూ లింక్డ్ఇన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారనమాట. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనకి టూల్స్ ఉంటేనే చేయడానికి యూజ్ అవుతది. దీనికి వచ్చేసి అది మెయిల్ చింప్ అని ఇంకా జూహు అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. బట్ దీస్ అన్ని పెయిడ్ టూల్స్. అలాగే అట్ ద సేమ్ టైం మనకి ఈమెయిల్స్ కూడా ఉండాలి మనకి. కొంతమంది వెబ్‌సైట్స్‌లో ఏంటంటే రిజిస్టర్ హియర్ అని లేకపోతే ఇట్లా మెయిల్ ఐడీలు ఇట్లా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ డేటాని షేర్ చేయడానికి ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేస్తారు. బట్ ఆహ్, ఈ కామర్స్ వెబ్‌సైట్‌లోళ్ళైతే కంపల్సరీగా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తారు. బట్ వాళ్ళు సర్వీసెస్ పర్టిక్యులర్ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని లేకపోతే ఏదైనా న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి వీక్లీ అట్లా. అప్డేట్స్ వచ్చేవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్ ఏదన్నా కొత్త సర్వీసెస్ ఏదైనా లాంచ్ చేస్తున్నా అలాంటి టైంలో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇంటీరియర్ డిజైన్స్ వాళ్ళు కొంచెం యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇవి. ఎందుకంటే హై ప్రొఫైల్స్‌ని వాళ్ళు క్యాచ్ చేయాలి కాబట్టి అట్లా ఈమెయిల్ మార్కెటింగ్ వాళ్ళు అన్ని వేస్‌ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ పే పర్ క్లిక్ అడ్వర్టైజ్‌మెంట్ ఇది గూగుల్ యాడ్స్. ఈ పర్ క్లిక్ మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతది. అందుకని పే పర్ క్లిక్ అంటారు. దీన్ని ఓవరాల్‌గా గూగుల్ యాడ్స్ అంటారు. ఈ గూగుల్ యాడ్స్‌లో వచ్చేసి మనకి సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్ 3 కేటగరీస్ ఉంటాయి. ఈ సెర్చ్ యాడ్స్‌ని పే పర్ క్లిక్ అంటారనమాట. అంటే మనకి ఇక్కడ కనిపించే యాడ్స్ సెర్చ్ ఇంజిన్‌లో కనిపించే యాడ్స్ సెర్చ్ యాడ్స్. అండ్ డిస్‌ప్లే యాడ్స్ అంటే ఏంటి సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్స్. అంటే ఎవరైతే బ్లాగ్స్ రాసుకుంటారో, ఎవరైతే వాళ్ళ ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకుంటూ ఇలా ఉంటారో వాళ్ళ సైట్స్‌లో కూడా యాడ్స్ డిస్‌ప్లే అవుతాయనమాట. లైక్ ఎలా అంటే ఇది ఒక బ్లాగర్ బ్లాగ్. ఈ బ్లాగ్‌లో ఇక్కడ యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఎలా డిస్‌ప్లే అవుతాయంటే ఇది త్రూ గూగుల్ డిస్‌ప్లే యాడ్స్ నుంచి డిస్‌ప్లే చేసుకుంటారు. అమెజాన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇట్లా ఈ వెబ్‌సైట్‌లోకి యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతా ఉంటాయి. దీన్ని డిస్‌ప్లే యాడ్స్ అంటారు. సెర్చ్ యాడ్స్ అంటే ఇక్కడొస్తాయి. లైక్ ఇది సెర్చ్ యాడ్స్. దీంటినే పే పర్ క్లిక్ యాడ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ పేజీలో 4, 3 ఆర్ 4
ఈ పెయిడ్ యాడ్స్ ఉంటాయి. నెక్స్ట్ నుంచి ఆర్గానిక్ రిజల్ట్. దీన్ని ఎస్సీఆర్‌పీ రిజల్ట్ అంటారు. సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్. ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కింద కూడా మనకు ఒక 3 యాడ్స్ అనేవి వస్తాయి. ఇవి సెర్చ్ ఇంజిన్ యాడ్స్ అంటారు. ఈ యాడ్స్‌ని యూజ్ చేసుకొని మనం లీడ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ కూడా వస్తదనమాట. పెయిడ్ ట్రాఫిక్. అండ్ నెక్స్ట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఓన్‌గా అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఉంటది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. బట్ చాలా రేర్‌గా ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి. బట్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మన ఇండియా కన్నా కూడా ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ రన్ అవుతది. ఎందుకంటే వాళ్ళు ఓన్‌గా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు బ్లాగ్స్ క్రియేట్ చేసుకొని, లేకపోతే వీడియోస్ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, టెలిగ్రాము, వాట్సాప్ ఛానెల్స్ ఇట్లా రకరకాల ఛానెల్స్‌ని క్రియేట్ చేసుకొని, అందులో వాళ్ళు ఆడియన్స్‌ని యాడ్ చేసుకుంటారు. లైక్ ఫాలోవర్స్‌ని. అప్పుడు మాత్రం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతది. ఒకవేళ మన దగ్గర ఏమీ లేవు, ఎలా స్టార్ట్ చేయాలి అంటే, దాన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ మనం క్లాస్ చెప్పేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అసలు మన దగ్గర ఏం లేవు. ఛానెల్స్ ఏం లేవు. అసలు కొత్తగా స్టార్ట్ చేయాలి. అంటే మనము ఇమ్మీడియేట్‌గా మనకి అమౌంట్స్ అయితే రావు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో గానీ, బ్లాగింగ్‌లో గానీ. కొంచెం టైం తీసుకుంటది. బ్లాగ్ రాయాలి. మనం ఒక 1 మంత్, 2 మంత్స్ బ్లాగ్స్ రాసినాక దాన్ని అప్రూవల్‌కి గూగుల్ వాళ్ళకి పంపాలి. తర్వాత వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. ఆ టైంలో మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనం ఆ రూల్స్ ఫాలో అవ్వకపోయినా వాళ్ళు యాడ్‌సెన్స్ అనేది అప్రూవల్ ఇవ్వరు. ఇట్లా ఇవన్నీ వన్ బై వన్ చేస్తూ ఉండాలి. కాతే ఇవేంటంటే వన్స్ మనకి అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అయిందంటే, మనం ఒక నెల, 2 నెలలు వర్క్ చేయకపోయినా కూడా మనకు పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి గాని, బ్లాగ్స్ నుంచి గాని. బట్ అవి సక్సెస్ అయ్యి బ్లాగ్స్ మీద కూడా లక్షల్లో ఎర్న్ చేసేవాళ్ళు మన ఇండియాలో చాలా మందున్నారు. బట్ అంటే ఇంక అదే ఫ్యాషన్‌గా ఉంటారు. వాళ్ళింక వేరే ఏం జాబ్ పెట్టుకోకుండా. బట్ ఈ బ్లాగ్స్ రాసినా కూడా ఎస్‌ఈఓ అనేది యూజ్ అవుతదనమాట. ఎస్‌ఈఓని యూజ్ చేసుకొని వాళ్ళు కంప్లీట్‌గా ఎస్‌ఈఓ వర్క్ ఆ బ్లాగ్స్ మీద చేసుకొని ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చేసి వాళ్ళు అమౌంట్ అనేది ఎర్న్ చేస్తా ఉంటారు. ఇక్కడ మనకి వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో కనిపించేలా చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్ అనమాట. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే కంటెంట్, కీవర్డ్స్, వెబ్‌సైట్ స్ట్రక్చర్, పెర్ఫార్మన్స్ ఇవన్నీ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ ఇంక్రీజింగ్ ద ఆర్గానిక్ అంటే నాన్ పెయిడ్ ట్రాఫిక్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయన్నమాట. ద గోల్ ఇట్ మేక్స్ యువర్ వెబ్‌సైట్ మోర్ విజిబుల్ టు యూజర్స్ సెర్చ్ ఇంజిన్ ఫర్ రెలెవెంట్ టాపిక్స్. అల్టిమేట్‌లీ డ్రైవ్ ద మోర్ లీడ్స్, కన్వర్షన్స్ అండ్ బ్రాండ్ అవేర్‌నెస్. ఈ ఎస్‌సీఆర్‌పీ అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మన వెబ్‌సైట్‌కి స్టార్ట్ చేస్తే అది మన ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ పేజ్‌లో ఇండెక్స్ అవుతది. అక్కడి నుంచి ఫస్ట్ ఫిఫ్త్ పేజీలోనో, 10థ్ పేజీలోనో మనకి ఆఫ్టర్ 1 ఆర్ 2 మంత్స్ వర్క్ చేసిన తర్వాత డిస్‌ప్లే అవుతది. అక్కడి నుంచి మనం తీసుకుంటూ రావాలన్నమాట. అక్కడ డిస్‌ప్లే అయితేనే మనకి ఇండెక్స్ అయినట్టు. లేకపోతే మన కీవర్డ్ అనేది అక్కడ ర్యాంక్ అవ్వనట్లే. మనము ఆల్‌మోస్ట్ 1, 2 కీవర్డ్‌లు కాదు 10-15 కీవర్డ్స్, 20 కీవర్డ్స్, 30 కీవర్డ్స్ ఇలా టార్గెట్ చేస్తేనే వితిన్ 3 మంత్స్‌లో 5-10 కీవర్డ్స్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. ఈ ఒక్కసారి గనక మనకి వెబ్‌సైట్ ఇండెక్స్ అయితే ఆర్గానిక్ రా ట్రాఫిక్ అనేది మనకొస్తదండి. మనం ఈవెన్ ఒక సింగిల్ రూపీ కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా ఎవరైతే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ చేయగానే ఇవి కనిపిస్తాయి వెబ్‌సైట్స్. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి క్లిక్ చేస్తారు. వాళ్ళకి నచ్చింది చూసుకుంటారు. బై చేసుకుంటారు. ఇప్పుడు ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తది. ప్లస్ అలాగే లీడ్స్ కూడా వస్తాయి. కానీ వీళ్ళేంటంటే అడ్వర్టైజ్‌మెంట్స్ ఫస్ట్ పాపులర్‌గా హ్మ్. ఎవరైతే యూజర్స్ ఉంటారో లైక్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ చేయాలన్నమాట. దానికోసమని ఎక్కడ చూసినా యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ యాడ్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ స్టార్ట్ అవుతది. ఇనిషియల్ స్టేజ్‌లో అమౌంట్ లేకుండా, అమౌంట్ పెట్టకుండా, మార్కెటింగ్ చేయకుండా మన బిజినెస్ అయితే రన్ అవ్వదు. మనం అమౌంట్ తక్కువ పెట్టి ఇలా చేస్తే మన బిజినెస్ ఎప్పటికీ బ్యాక్‌వర్డ్‌లోనే ఉంటది. ఎంత అమౌంట్ పెట్టి ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తే అంటే లైక్ ఆఫ్‌లైన్ గాని, ఆన్‌లైన్ గాని అన్ని ఏరియాస్‌లోనూ
బిజినెస్‌ని మార్కెట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ బ్రాండ్‌ని యూజర్స్ బ్రెయిన్‌లో రిజిస్టర్ చేయాలి. అప్పుడే అల్టిమేట్‌గా వాళ్ళు గోల్ అనేది రీచ్ అవుతారు. ఇప్పుడు కొన్ని క్లయింట్స్ మన దగ్గరికొస్తారు. వాళ్ళేంటంటే అమౌంట్ పెట్టలేరు. కానీ మనకు ఫస్ట్ పేజ్‌లో రావాలి, లేకపోతే మాకు లీడ్స్ రావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. అమౌంట్ పెట్టమంటే అమౌంట్ పెట్టరు. ఇలాంటి క్లయింట్స్ కూడా మనకంటే లైక్ ఆఫీస్ ఎంప్లాయీస్ దొరుకుతా ఉంటారనమాట. మనం ఎంప్లాయర్‌గా ఎళ్ళినా, లేకపోతే ఏదైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు తీసుకున్నా ఇలాంటి వాళ్ళు మనకు దొరుకుతారు. నేను ఇదేంటి 1000 ఇస్తాను, 2000 ఇస్తాను. నాకు 100 లీడ్స్ కావాలి తీసుకురండి అని అంటారు. అవి పాసిబుల్ కాదు సార్ అంటే లైక్ ప్లాట్‌ఫార్మ్స్ వల్లే ఇవ్వలేరు. వాళ్ళే చూపిచ్చారనమాట. ఎన్ని రూ. 100 పెడితే మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి. నార్మల్‌గా అంటే సర్వీసెస్‌ని బట్టి వాళ్ళు అంటే ఒక స్టూడెంట్స్ అనుకోండి ఒక 2, 3 లీడ్స్ వస్తాయి. లేదంటే ప్రొడక్ట్స్ అనుకోండి అది వేరే ఉంటది. నెక్స్ట్ పెద్ద సర్వీసెస్ అనుకోండి దానికి మళ్ళీ అమౌంట్ వేరే ఉంటది. అట్లా అమౌంట్‌ని బట్టి ప్రొడక్ట్స్‌ని బట్టి, సర్వీస్‌ని బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. బట్ కొంతమందికి బిజినెస్ ఓనర్స్‌కి ఆ విషయం అర్థం గాదు. నేను డబ్బులు పెడుతున్నాను. నాకు ఇన్ని లీడ్స్ తెచ్చివ్వాలి. ఇలానే చేయాలి అని ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి బిజినెస్ అన్నది అంత తొందరగా పాపులర్ అవ్వదు. ఎక్కువ లీడ్స్ రావు. ఇంకా వెనక్కి వెళ్తూనే ఉంటాయి. బట్ కానీ వాళ్ళకది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకర్థం గాదు. వాళ్ళేంటంటే మాకు బిజినెస్ రన్ అవ్వాలి. మా బిజినెస్ టాప్‌లో ఉండాలి. నాకు లీడ్స్ రావాలి. ఇదే వాళ్ళు చెప్పేది. నేను డబ్బులు ఇంత ఇస్తాను. దీనికి మీరు ఇంత చేయాలి అంటారు. అది పాసిబుల్ అవ్వని, అవ్వకపోని అది ఇంకా వాళ్ళది పట్టించుకోరనమాట. అట్లాంటి క్లయింట్స్ కూడా ఉంటారు మనకి. కానీ ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని, ఎంత ఎక్కువ పాపులర్ అయితే అంత త్వరగా లీడ్స్ అనేవి జనరేట్స్ అవుతాయి. అబ్ ఒక బ్రాండ్ అనేది మైండ్‌లో రిజిస్టర్ అయితే ఆటోమేటిక్‌గా నమ్మకం వచ్చేస్తది. వాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా అన్నా ఇవ్వని ఫస్ట్ అయితే వాళ్ళ మీద ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అయితది. ఇంక ట్రస్ట్ డెవలప్ అయినాక ఆటోమేటిక్‌గా ఎవరైనా హై ప్రయారిటీ ఇస్తారు. అలా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నప్పుడే మనకి బిజినెస్‌లనేవి రన్ అవుతాయి. ఏ బిజినెస్ అయినా. Next, search engine optimization is essential for every website to get a high rank in search engine result page. ఈ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు ఎస్‌సిఓ అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్సే ఇవి. ఇంక్రీజింగ్ ద విజిబిలిటీ మన వెబ్‌సైట్ యొక్క విజిబిలిటీ సెర్చ్ ఇంజిన్‌లో ఈ హై లెవెల్‌లో మనకి రావడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆహ్, క్రెడిబిలిటీ మన వెబ్‌సైట్ మన బిజినెస్ యొక్క క్రెడిబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతది. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చారు. వాళ్ళకి ఒక ప్రొడక్ట్ కావాలి. వాళ్ళేంటంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తారు. ఈరోజు ఈ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అని పక్కన వాళ్ళని అడిగేవాళ్ళు చాలా తక్కువ. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తారనమాట. ఆ టైంలో ఎవరిది కనిపిస్తే వాళ్ళు ఆ ప్రొడక్ట్స్‌ని బై చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్‌గా వెళ్లి బై చేయరు. అక్కడ కూడా వాళ్ళు చాలా పారామీటర్స్ తీసుకుంటారు. లైక్ వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బిజినెస్ ఇస్తున్నారు. రివ్యూస్ ఏంటి? రేటింగ్స్ ఏంటి? ప్రొడక్ట్స్ మంచివా కావా? ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతే ఎళ్తారు. బట్ ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మటం కన్నా, ఒక మనిషి ఒక డివైస్‌ని నమ్ముకొని అంటే మొబైల్‌ని గాని ల్యాప్‌టాప్‌ని గాని నమ్ముకొని వాళ్ళు అందులో రీసెర్చ్ చేసి అందులో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ ఇన్ఫర్మేషన్‌ని బిలీవ్ చేసి డైరెక్ట్‌గా ఎళ్తున్నారు తప్ప, ఒక హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ ఇది మంచిదా కాదా అని ఒక ఒపీనియన్ తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ కూడా మనం ఎక్కడికైనా ఎళ్ళాలి అన్నా కూడా అంత మ్యాప్స్ ఇవన్నీ అవైలబిలిటీలో లేవు. జస్ట్ ఎవరైనా వచ్చి జస్ట్ అడ్రెస్ అడగడం, వెళ్ళడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాక్సిమం అడ్రెస్‌లు అడిగేవాళ్ళు కూడా చాలా తక్కువ. మొబైల్ యూజ్ చేయడం తెలియనోళ్ళు, మొబైల్ లేనివాళ్ళు అడుగుతారు తప్ప మాక్సిమం అందరూ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక మనిషిని డిపెండ్ అవ్వడం కంటే డివైసెస్‌ని ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కాబట్టి మన వెబ్‌సైట్ గాని, బిజినెస్ గాని క్రెడిబిలిటీ అనేది ఆన్‌లైన్‌లో ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఆ క్రెడిబిలిటీ బేస్ చేసుకొని నెక్స్ట్ బిజినెసెస్ అన్నీ రన్ అవుతాయి. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం ఆర్గానిక్‌లో ఎస్‌సిఓలో చేస్తే మనకేమి అమౌంట్ పెట్టకుండానే ట్రాఫిక్ ప్లస్ లీడ్స్ వస్తాయి కాబట్టి ఇది కాస్ట్ ఎఫెక్టివ్. పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే మనం ఎంతవరకైతే అమౌంట్ పెడతామో అంతవరకే యాడ్ కనిపిస్తది. లీడ్స్ వస్తాయి. ఆఫ్టర్ మన అమౌంట్ అయిపోతే అది లీడ్స్ రావు, ట్రాఫిక్ రాదు. ఇమ్మీడియేట్‌గా ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇమ్మీడియేట్‌గా లీడ్స్ రావాలంటే కంపల్సరీగా పెయిడ్ యాడ్స్ రన్ చేయాల్సింది ఏ బిజినెస్ అయినా.
అలా అనేసి ఆర్గానిక్‌గా చేయలేదు అంటే, వాళ్ళు ఎవరైనా గూగుల్‌లో టైప్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ ఆన్‌లైన్‌లో కనిపించలేదు అంటే ఆహ్, ఇంకా నెక్స్ట్ వాళ్ళ బిజినెస్‌కి సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి దేన్ని అవాయిడ్ చేయడానికి ఉండదు. ఆర్గానిక్ అండ్ పెయిడ్ 2 కంటిన్యూ చేస్తా ఉంటారు. అసలు చేయాలి కూడా. లేకపోతే వాళ్ళ బిజినెస్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతా ఉంటది. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌లో. మనం పర్టిక్యులర్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏంటంటే, ఎవరైతే మన టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా ఉంటదనమాట. మనం ఏదైనా ఒక హోర్డింగ్ గాని, టీవీలో యాడ్స్ కానీ ఇచ్చినప్పుడు ఎవ్రీ పర్సన్ కెన్ సీ థట్. కానీ ఈ ఎస్‌సిఓ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అంటే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే వర్డ్ సెర్చ్ చేస్తామో ఈ వర్డ్‌కి సంబంధించిన కంపెనీస్ మాత్రమే వస్తాయి. కానీ ఫస్ట్ పేజ్‌లో ఏంటంటే ఓన్లీ 10 రిజల్ట్సే వస్తాయన్నమాట. 10 మెంబర్స్‌కి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటది. ఫస్ట్ పేజ్‌లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఫస్ట్ పేజ్‌లోనే చెక్ చేస్తారు. ఆన్సర్ కూడా ఫస్ట్ పేజ్‌లోనే దొరుకుతది. కానీ కొన్ని సార్లు ఫస్ట్ పేజ్‌లో లేనప్పుడు ఇంకా సెకండ్ పేజ్‌కి కూడా వస్తారు. బట్ యాడ్స్ ఇక్కడ సెకండ్ పేజ్‌లో కూడా ఉన్నాయి. అంటే ఈ బిజినెస్‌కి చాలా హై డిమాండ్ ఉందన్నమాట. అందుకే ఎక్కువ అన్ని కంపెనీస్ వాళ్ళు మాక్సిమం యాడ్స్ ఇస్తూనే ఉన్నారు. అలానే ఇంకా ఇట్లా ఈ సెకండ్ పేజీకి వచ్చేవాళ్ళు తక్కువుంటారు. నెక్స్ట్ ఇంక థర్డ్ పేజీ ఇట్లా ఒక్కొక్క పేజీ మూవ్ అయ్యే కొద్దీ అంత టైం కూర్చొని రీసెర్చ్ చేసేవాళ్ళు తక్కువుంటారనమాట. అందుకని అందరూ ఫస్ట్ పేజీకి రావాలి అంటే మనం కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటది. సెర్చ్ ఇంటెన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటది. ఈ ఎస్‌సిఓ అనేది మనకి లాంగ్ టర్మ్‌లో మంచి రిజల్ట్ ఇస్తది. ఇది ఓవరాల్‌గా ఎస్‌సిఓ, వై ఎస్‌సిఓ అండ్ వాట్ ఈస్ ఎస్‌సిఓ అంటే, కానీ వేర్ వి ఆర్ యూజింగ్ ఎస్‌సిఓ అనేది నెక్స్ట్. మీకేదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. దీంట్లో ఏదైనా అర్థం కాకపోయినా పాయింట్స్. హలో మేడం. యాహ్! ఓకే. రిమైనింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. సార్ మీకండి? హలో. హలో సార్ వినిపిస్తుందా? హలో. వేర్ ఆర్ వి యూజింగ్ ద ఎస్‌సిఓ అంటే మనం ఎక్కడెక్కడ ఎస్‌సిఓని యూజ్ చేస్తామంటే డిఫరెంట్ ప్లేసెస్‌లో మనం ఎస్‌సిఓని యూజ్ చేస్తాం. వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే కంటెంట్ మార్కెటింగ్ అంటే కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి ఎస్‌సిఓ యూజ్ చేస్తాం. ఎస్‌సిఓ అంటే ఏం లేదు, ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్‌లో కనపడేలాగా చేయడం. అలాగే ఈ కామర్స్ ప్రొడక్ట్స్‌కి ఎస్‌సిఓ చేస్తాము. అలాగే లోకల్ లిస్టింగ్స్. లోకల్ లిస్టింగ్స్ అంటే మన బిజినెస్‌ని లోకల్‌గా వెబ్‌సైట్స్ ఉంటాయి, కొన్ని లోకల్ వెబ్‌సైట్స్ లైక్ గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మై బిజినెస్ మా ప్లస్ ఇవి అన్ని లిస్టింగ్ సైట్స్. వీటిల్లో మన వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయడం అంటారు. అలాగే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. తర్వాత వీడియో ఆప్టిమైజేషన్, వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్, మొబైల్ ఆప్టిమైజేషన్, ఇట్లా ఎస్‌సిఓ అనేది చాలా టైప్స్ ఆఫ్ ఎస్‌సిఓస్ ఉంటాయి. ఇది మేజర్‌గా ఏంటంటే ఇవన్నమాట. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, ఈ కామర్స్ మార్కెటింగ్, లోకల్ లిస్టింగ్స్, సోషల్ మీడియా, ఇయి మెయిన్. ఎవ్రీ వెబ్‌సైట్ ఓనర్‌కి ఇవి మనం కంప్లీట్‌గా చేస్తాము. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ అనేది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే మన వెబ్‌సైట్ గురించి
సమ్ బ్లాగ్ సబ్మిషన్స్ ఉంటాయి, ఆర్టికల్ సబ్మిషన్స్ ఉంటాయి, ల్యాండింగ్ పేజెస్ డిజైనింగ్ ఉంటది. అలాగే ఈ పీపీటీ ప్రిపరేషన్స్ ఉంటాయి, ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి. ఇవి మొత్తం కంటెంట్ మార్కెటింగ్స్‌కి యూజ్ చేసుకునేయనమాట. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది మనకి రిజల్ట్ ఇస్తుంది కానీ స్లోగా వస్తుందనమాట. కంటెంట్ మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. న్యూ కంటెంట్, న్యూ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కొన్ని రోజులకి దాని నుంచి మనకు ఒక గుడ్ రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతది. అంటిల్ ఆ రిజల్ట్ వచ్చే వరకు మనం పోస్ట్ చేస్తూనే ఉండాలి. అలాగే ఈ కామర్స్ ఎస్‌సిఓకి మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ మనకి నార్మల్ ఎస్‌సిఓ కన్నా ఈ కామర్స్ ఎస్‌సిఓకి మనకు కొంచెం సాలరీస్ కూడా హై ఉంటాయి. బట్ వర్క్ కూడా చాలా హెవీగా ఉంటది. ఎందుకంటే మనం నార్మల్ ప్రోడక్ట్ గానీ, సర్వీసెస్ గానీ చేసామనుకోండి, ఇప్పుడు మనకొక డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉన్నాయనుకో, లేదా ఫ్లాట్స్ ఫర్ సేల్ అంటే ఇదొక సర్వీస్. ఈ సర్వీసెస్ మనం జస్ట్ ఈ ఒక్క కీవర్డ్‌కి టార్గెట్ చేస్తే సరిపోతది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ పర్టిక్యులర్ ఏరియాస్, ఆహ్, ల ఇట్లా మనము ఇవ్వచ్చు. ఒక 10-15 కీవర్డ్స్ ఆర్ 20 కీవర్డ్స్ అట్‌లీస్ట్ ఒక 30 కీవర్డ్స్‌ని మనం టార్గెట్ జేసుకోవచ్చు. బట్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌కొచ్చేసరికి ఏమవుతదంటే టైటిల్స్ ఆప్టిమైజ్ చేయాలి. కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలి. రివ్యూస్ ఆప్టిమైజ్ చేయాలి. రేటింగ్స్ ఆప్టిమైజ్ చేయాలి. లైక్ కలర్స్, సైజెస్ ఇట్లా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో మనము సెర్చ్ ఇంజిన్‌కి ఆహ్, చేయాలనమాట. వాటి కేటగరీస్ ఇట్లా అన్ని వేస్‌లోనూ మనం ఎస్‌సిఓ అనేది చేస్తేనే అప్పుడు మనకి ప్రాపర్‌గా ప్రొడక్ట్స్ అనేవి ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఒకసారి ప్రొడక్ట్స్ ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వాచెస్ ఫర్ మెన్ అని ఉంది. ఇది ఒక కీవర్డ్. దీన్ని కూడా మనము లాంగ్ టైల్ కీవర్డ్ అనొచ్చు. ఈ వాచెస్ ఫర్ మెన్ అంటే ఈ వర్డ్‌కి ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేవి ఇండెక్స్ అయినాయి. బట్ లైక్ మనం ఇక్కడేంటంటే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అన్నట్టు ఇప్పుడు సర్వీసెస్ అని ఎలా వచ్చినాయి, అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. కానీ సర్వీసెస్‌ని చూసినట్టు ప్రొడక్ట్స్‌ని మనం చూడం. ఇందులో ఏంటంటే మనం కంపెనీస్ వైస్‌గా చూస్తాం. ఇక్కడ ఒక కంపెనీ కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ అవైలబుల్. ఇప్పుడు కంపెనీస్ చూస్తాము. అలాగే ఎవరైతే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయో, ఆ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ వైస్‌గా చూస్తాము. అలాగే ఇక్కడ అమెజాన్ అని టైప్ చేసామనుకోండి, అమెజాన్ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. లేదా ఫ్లిప్‌కార్ట్ అనుకోండి, ఫ్లిప్‌కార్ట్‌కి వస్తాయి. ఇంక మింత్రా వాళ్ళు ఏంటి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అలాగే అందులో మనము ఏదైనా ఒక వాచ్ గనక తీసుకొని దాని బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి, దాని బ్రాండ్ రెడ్ కలర్ వాచ్ మెన్స్ వాచ్ అండ్ రెడ్ కలర్ అనుకోండి, ఆ కలర్‌కి ఆప్టిమైజ్ చేస్తేనే వస్తది. లేకపోతే రాదనమాట. ఈ రెడ్ కలర్ ఆప్టిమైజ్ చేసామనుకోండి, రెడ్ కలర్‌లో ఉన్నవే వస్తాయి. మిగతాయి రావు. ఎక్కడైతే రెడ్ అనే వాళ్ళ టైటిల్‌లో రెడ్ అనే వర్డ్ యూజ్ చేసుంటారో అంటే ప్రోడక్ట్‌లో రెడ్ కలర్ లేకుండా రెడ్ కలర్ అనే కీవర్డ్ యూజ్ చేశారనుకోండి, అది మిస్ మ్యాచ్ అవుతది. దానివల్ల యూజ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మెన్స్ వాచ్ రెడ్ కలర్‌లోనే బై చేయాలనుకుంటారు. మనం బ్లాక్ వాచ్‌కి రెడ్ కలర్ అని పెట్టామంటే వాళ్ళు బై చేయరు. అది మనం వర్క్ చేసినా వేస్ట్ అవుతది. కాబట్టి రెడ్‌కి రిలేటెడ్‌గా ఉండే వాచెస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అలాగే రేటింగ్స్, రివ్యూస్ ఇట్లా ప్రతి వర్డ్‌కి మనం ఆప్టిమైజ్ చేస్తేనే వస్తాయి. లేకపోతే ఇవన్నీ రావన్నమాట. ఇది చేయడం కొంచెం టైం తీసుకుంటది. ఎక్కువ వర్క్ అయితే ఎక్కువ చేయాల్సుంటది దానికి. ఇట్లా లోకల్ లిస్టింగ్స్ అంటే ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనుకోండి. ఇక్కడ మనకొచ్చింది గదండీ! ఇది మనకి గూగుల్ మై బిజినెస్ పేజ్‌లో ఆప్టిమైజ్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది ఇక్కడ మన లోకల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇండెక్స్ అవుతది. ఇక్కడ ఇంకా మనం చాలా చూడొచ్చు. ప్రీవియస్ మనకి ఈ సెర్చెస్ అన్నీ ఏం లేవు. కానీ ఇప్పుడు వన్ బై వన్, వన్ బై వన్ యూజర్‌కి ఎంత ఈజీగా, ఎంత యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే దాంట్లో అన్ని సెర్చ్ ఇంజిన్స్‌తో కంపేర్ చేస్తే గూగుల్‌లో ఉంటది కాబట్టి మనకి ఎక్కువ గూగుల్ ఇప్పటికి టాప్ ప్లేస్‌లో ఉంది. బట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ యూజర్ ఎలా థింక్ చేస్తారో వాళ్ళకన్నా ముందే ఈ గూగుల్ వాళ్ళు థింక్ చేసి వాళ్ళు మనకి అలా ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఇందులో కూడా ప్రీవియస్ యాడ్స్ లేవు.
జస్ట్ రి ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్స్ కూడా స్టార్ట్ చేసారు. స్పాన్సర్డ్ అంటే ఇవి యాడ్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అందరూ టాప్ పొజిషన్‌లో అందరూ లోకల్ లిస్టింగ్స్‌లో లిస్టింగ్ అయిపోతారు. అందరికి టాప్ పొజిషన్‌లో రావట్లేదు వాళ్ళ వెబ్‌సైట్స్. అంటే అందరికి రావడం అనేది ఒకే కీవర్డ్ మీద అందరికీ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు యాడ్స్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంకా టాప్ పొజిషన్‌లో రావాలంటే వాళ్ళు యాడ్స్ కూడా లోకల్ లిస్టింగ్స్ యాడ్స్ కూడా అలౌ చేశారు. ఇట్లా యూజర్‌కి ఏమేమి అవసరాలుంటాయి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అవసరాలని గుర్తించి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ బిజినెస్‌ని ముందుకెళ్తారు. అలాగే సేమ్ మనం కూడా మన బిజినెస్‌ని గాని మనకేదైనా ఒక వెబ్‌సైట్ ఇచ్చినా గూడా అలాగే మన కస్టమర్స్‌కి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ కావాలి, ఇలాంటివన్నీ మనం థింక్ చేసి మనం కూడా మన బిజినెస్‌ని ఫార్వర్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు బేసిక్‌గా ఎస్‌ఈఓ అనేది 3 టైప్స్ ఉంటది. అంటే మనకి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అని. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ వీటన్నిటి గురించి డెప్త్‌గా నేను మళ్ళీ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది మనం ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్. ఏవైతే గూగుల్ వాళ్ళ రూల్స్‌ని ఫాలో అవుతున్నారో గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో కొన్ని రూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ రూల్స్‌ని ఫాలో అయ్యి ఎస్‌ఈఓ వర్క్ చేస్తే దాన్ని వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. ఏదైతే మనం గూగుల్ రూల్స్‌ని వయలేట్ చేసి వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ యొక్క అపోజిట్‌గా వర్క్ చేస్తామో దాన్ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటారు. దీన్ని గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. బట్ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అన్న అన్ఎథికల్ ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్‌లో గనుక కంటిన్యూ అయితే షార్ట్ టర్మ్‌లో రిజల్ట్ వస్తది. లాంగ్ లాంగ్ టర్మ్‌లో మన వెబ్‌సైట్ అనేది పెనలైజ్ అవుతది. బట్ ఈ వైట్ హార్ట్ ఎస్‌ఈఓ అనేది షార్ట్ టర్మ్‌లో రిజల్ట్ త్వరగా రాదు. బట్ లాంగ్ టర్మ్‌లో రిజల్ట్ వస్తది. అది గూగుల్ వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అనేది ఇన్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ మధ్యలో ఉంటది. ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓలో హ్మ్. ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నిజంగా దీని గురించి బ్రీఫ్‌గా మీకు వేరే ఉంది టాపిక్. అవి మొత్తం రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆన్ పేజ్ ఎస్‌సీఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ, లోకల్ ఎస్‌సీఓ ఈ వైట్ హ్యాట్ ఎస్‌సీఓలో ఏమేమి వస్తాయంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఎస్‌సీఓ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ అంటే యాప్ స్టోర్ ఎస్‌సీఓ ఉంటది. యూట్యూబ్ ఎస్‌సీఓ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఎస్‌సీఓస్ వైట్ హ్యాట్ ఎస్‌సీఓకి వస్తది. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌సీఓలోకి వచ్చేసరికి క్లోనింగ్, డోర్వే పేజెస్, హిడెన్ టెక్స్ట్, లింక్ ఫార్మ్స్ లైక్ ఇట్లాంటి డిఫరెంట్ వేస్ ఫాలో అవుతారు. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఫ్రాడ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ రోజులు ఆన్‌లైన్‌లో ప్రెజెన్స్ లేని వాళ్ళు ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వస్తది. వాళ్ళు వర్క్ అయిపోయినాక దాన్ని షట్ డౌన్ చేసేస్తారనమాట. అలాంటి వాళ్ళు బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేస్తారు. కొన్ని జాబ్స్ కూడా కనిపిస్తుంటాయి. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ తెలిసిన వాళ్ళకి జాబ్స్ అని చెప్పి ఇలా ఆల్మోస్ట్ థౌసండ్స్‌లో ఒకటో, రెండో వస్తాయన్నమాట. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ చేసేవాళ్ళు కావాలి అనేసి. ఆల్మోస్ట్ నార్మల్‌గా ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ ఉండదు. ఇది అనేది యాక్సెప్టబుల్ కాదు. అంటే గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ ఇది కూడా యాక్సెప్టబుల్ కాదు. బట్ కొంచెం వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అండ్ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ లైక్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ మింగిల్ అయిపోయి ఇది ఇంకొక ప్రాసెస్ అనేది ఉంది దీనికి. దీంట్లో ఏమేమి వస్తాయి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంతవరకు మనకి ఈ ఎస్‌ఈఓ అండి. హలో! హలో! వంశీ గారు. ఈళ్ళు ఉన్నారా? హలో! సార్ అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. హలో! లేనట్టు. ఆహ్, చెప్పండి మేడం మీకేమైనా డౌట్స్? హ్మ్. ఇదంతా థియరీ. ఆ! ఆ! ఇది వచ్చేసి నేను జస్ట్ బ్రీఫ్ అండి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్‌లో చేస్తాను. కంప్లీట్ డీటెయిల్డ్ మెటీరియల్. హ్మ్. జస్ట్ ఎందుకంటే కంప్లీట్‌గా థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే చాలా టైం పడుతది. మీకు 3 మంత్స్ టైం కూడా చాలదు. 3 మంత్స్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషనే ఉంటది. థియరీ అయితే. అందుకని జస్ట్ బ్రీఫ్‌గా మీకు క్లాసు ఎక్కువ ప్రాక్టికల్స్ మీద ఫోకస్ పెడతాం కాబట్టి చిన్న బ్రీఫ్‌గా ఇవన్నీ హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇదే టాపిక్స్ ఎలాబరేట్ చేసి మీకు మెటీరియల్ వస్తది. అక్కడ మీరు చదువుకుంటే మీకు క్లియర్‌గా పాయింట్స్ అన్నీ అర్థమైపోతాయి. ఎందుకు ప్రాక్టికల్‌గా ఏమైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో అయ్యే పాయింట్స్ ఆ మెటీరియల్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట.
ఇక్కడి నుంచి మనకి మళ్ళీ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ఏంటి, అందులో మనకేమేమొస్తాయి, ఇక్కడ మన వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ ఇది మనది. నెక్స్ట్ ఇప్పుడు ఆహ్, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓలో ఏమేమి ఉంటాయో అవి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినాక మనం ఈ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓలో మనం కంటిన్యూ చేద్దాము. ఒక 2-3 డేస్ కంప్లీట్ థియరీ ఉంటదండి. ఈ థియరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఈయన ఉన్నారో కొత్త టాపిక్స్ చెప్దామంటే కంటిన్యూ చేయమంటారా? మీకు ఓకేనా? అంటే ఎక్కువ ఒకేసారి అంతా అంటే, అంటే ఫస్ట్ డే గదా! కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడతది టెర్మినాలజీ అంతా. అంటే మొత్తం ఒకేసారి విన్నా గూడా అంటే కొంచెం అలవాటయినాక ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం మనం. ఓకే. అదే. అందుకనే. దానికోసమనే నేను మామూలుగా కొంచెం ఈజీగా ఉన్నయి ముందు చెప్తాను. ఈయన సార్ ఉన్నారో లేరో మరి ఆన్‌లైన్. హలో! సరే ఓకే అండి. మీకు రికార్డింగ్ వీడియో షేర్ చేస్తాను. రేపటి నుంచి మనం ఇంకొంచెం ఎక్కువ టైం గూడా చెప్పుకుందాంలెండి. ఒక ఆ! ఆ! 10:30 నుంచి 11:30, 11:45 అట్లా కంప్లీట్ ఓకే అండి. థాంక్ యూ. ఓకే. ఓకే.